కంప్లీట్ చేంజ్ ఉన్నారు ఇందులో కూడా మీరు. అంటే ఎటైర్ కానీ కంప్లీట్గా హెయిర్ స్టైల్ కానీ మిమ్మల్ని కొంచెం అట్లా ఏంటి నేను వరుణ్ సందేశ్ గారు అనిపించింది. ఎందుకంటే కంప్లీట్గా కానిస్టేబుల్ డిఫరెంట్ లుక్ కదా. సో ఈ లుక్కి ఎవరైనా వితికా గారి నుంచి ఏమైనా సజెషన్స్ వచ్చాయా మీ దగ్గర నుంచి? లేదండి, వితికా గారి నుంచి ఓకే, వితికా గారు అంతగా ఇన్వాల్వ్ అవ్వరు. అంటే తను ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు కదా. యా, బట్ వీ కీప్ అవర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ సెపరేట్. అంటే సజెషన్స్ ఇస్తారు కదా, అలా కాదు వరుణ్ ఇలా. లేదు తను చెప్పదు నాకు యూజువల్ గా, అన్లెస్ నేను అడిగితే తప్ప. ఈ సినిమాకి అయితే నేను అడగలేదు, సో నాకు తను చెప్పలేదు. నేను అడిగితే డెఫినెట్ గా ఇస్తుంది. బట్ యా. సో మీ పర్సనల్ లైఫ్ వద్దాం. ఇప్పుడు వితికా గారితో మ్యారేజ్, దాని తర్వాత ఎలా ఉండింది అసలు? లైఫ్ అంతా ఎలా ఉంది? బ్యూటిఫుల్ అండి, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ విత్ హర్. యా. అంటే తన సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మూవీ ఇండస్ట్రీలో చాలా మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం చాలా వరకు. సో తన సపోర్ట్ మీకు ఎంతలా ఉంటుంది? ఎంత సపోర్ట్ అయింది మీకు తన సపోర్ట్? తన సపోర్ట్ 100%కి 1000% ఉంటుందండి. తన సపోర్ట్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. She's always been my pillar of strength, and she's always there for me no matter what, and same vice versa. వెరీ స్ట్రాంగ్ ఉమెన్ మాకు అనిపిస్తుంది చూస్తూ ఉంటే, ఫాలో అవుతుంటే కదా. వెరీ స్ట్రాంగ్ ఉమెన్, చాలా గట్టిగా నిలబడుతుంది అనుకున్న మాటకి. సో తను వచ్చిన తర్వాత లైఫ్ చేంజ్ అయిందా మీకు? ఆల్మోస్ట్ మొత్తం అంతా అలా మిగతా వాటితో కాకుండా లైఫ్ కొంతవరకైనా చేంజ్ అయిందా? యా, డెఫినెట్గా. అంటే ఒక కొంచెమైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి. ఒక రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, ఒక ఈవెన్ లైక్ నాలో అయితే డెఫినెట్గా మేబీ నేను ఇంత మునుపు అయితే నా చిన్నప్పుడు ఆ టైంలో నేను ఇంత అంటే ఒక లెవెల్ ఆఫ్ పేషెన్స్ నాకు అంత లేదేమో. బట్ అది కూడా షీ గాట్ దట్ ఇన్ మీ, షీ బిల్ట్ దట్ ఇన్ మీ. అండ్ యా, ఇట్స్ బ్యూటిఫుల్ అండి. విత్ హర్ లైఫ్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఓకే, తను ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా ఉంది? సర్ప్రైజ్ వాజ్ బ్యూటిఫుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను యాక్చువల్లీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఒక రోజు అలా పడుకొని ఇద్దరులో ఉన్నా, నాకు సందు ఒక సిగ్నేచర్ కావాలి అర్జెంట్గా తీసుకుంది. దేనికా నాకు తెలియలేదు బేసిక్గా. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే 3 years తర్వాత అసలు అది సంతకం పెట్టా దేనికి అనేది మర్చిపోయా. తర్వాత తెలిసింది ఏంటంటే ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ అదే ఆ సర్ప్రైజ్ ఇచ్చింది నాకు. సో యా, ఇట్ వాజ్ బ్యూటిఫుల్. సో లైఫ్ గోయింగ్ అలా అవుతూ ఉంది. సో హడిల్స్ వస్తూ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. సడన్గా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చారు యాజ్ ఏ కపుల్గా. సో అది ఎలాంటి బూస్టప్ని ఇచ్చింది మీకు అసలు బిగ్ బాస్? బిగ్ బాస్ వాజ్ అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అంటే 15 weeks అలా ఒక చోట ఉన్నాము, ఒక ప్లేస్లోనే వితౌట్ కనెక్షన్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ అనేది అది ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ నాకేంటంటే పర్సనల్గా ఐ హ్యాడ్ మై వైఫ్ విత్ మీ. నాకు వితిగా కూడా నాతో పాటు షోలో ఉండింది. తను కూడా ఆల్మోస్ట్ ఒక 13 వారాలు, అంటే లాస్ట్ ఒక 1 week 2 weeks వరకు తను కూడా ఉండింది. కాబట్టి నాకైతే చాలా కూల్గా ఈజీగా అనిపించింది. సో అంత ఏమీ ప్రెషర్ అంత ఏమో నాకు అలా ఏమనిపించలేదు. మేబీ నేను ఒక్కడనే సెపరేట్గా వెళ్ళుంటే మేబీ అలా ఉండేదేమో. బట్ గోయింగ్ విత్ హర్ ఇట్ మేడ్ ఇట్ వెరీ కంఫర్టబుల్. సో అట్ ప్రెసెంట్ బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తారా? అంతగా ఏం ఫాలో లేదు. ముందర వితిగా యాక్చువల్లీ బాగా ఫాలో అయ్యేది. దాని తర్వాత ఇంకా తను బిజీలో తను కూడా ఫాలో అవ్వట్లేదు ఇప్పుడు అయితే ప్రెసెంట్. యా. సో